లేకపోతే మాకు సౌకర్యం లేదు. ఏ గవర్నమెంట్ కూడా మాకు సౌకర్యం చేయలేడు. మాకు ఊళ్ళో ఉండాలి. ఏ పనులు కానీ మాకు డాక్టర్లతో ఇస్తారు. ఏ గడియ తెలంగాణ కూడా లేచి వస్తారు. వాళ్ళు ఉంటేనే మాకు సౌకర్యం. వాళ్ళు లేకపోతే మాకు ఎవరు పోతారు? ఏ అంబులెన్స్ వస్తారు మాకు? ఎవరు ఫోన్ చేస్తారు? చదువు రాదు, శాస్త్రం రాదు. వాళ్ళకు డాక్టర్లు ఉంటేనే ఏ గవర్నమెంట్ సౌకర్యం చేస్తలేరు. మాకు ఉన్నది కావాల్సింది మా ఊళ్ళో డాక్టర్లు మాకు ఉండాలి. ఆర్ఎఫ్ డాక్టర్లు ఉంటేనే మా బతుకులు. ఏదో ఇంటి వాళ్ళతో బతుకుతూనే పోవు. నీ కాడికి వచ్చేటరకు ఏ టైం కావాలి? నువ్వు ఎప్పుడు లేచేస్తావు? డాక్టర్ ఉన్నాడు. నర్సులు ఫోన్ చేయంటే ఏ వస్తాడు ఆగమ్మా అని ఉండేటారు. ఎంతసేపు ఉండాలి? అంతగా పానం పోతుంది. అప్పుడు మీకు నిమ్మల ఉంటుంది. మీకు లక్షలు మేము పెట్టలేము. మాకు రూపాయి ఉంటే కట్టం చేసుకొని నీకు లక్షలాడే దేవు. ఉంటే అయ్యా ఇయ్యాలగా రేపు ఇస్తామని బతిరాడి మేము సూదులు వేయించుకొని పడతాను భూమి మీద. మీతో మాకేం సంబంధం లేదు. రేపు డాక్టర్ వద్దని అనేటోళ్ళు ఎవరైనా వాళ్ళకు మాత్రం వాళ్ళకి శిక్ష ముసలాయితే ఎక్కడికి పోతాడు? రాత్రి పోయి లేపుదే వస్తాడు, చూడేస్తాడు, పోతాడు, కోలిస్తాడు, ఉత్తగో 4 ఇస్తాడు, పైసలకో 4 ఇస్తాడు. మమ్మల్ని అదేదే వాళ్ళు ఏ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. అంకుల్ ఆర్ఎంపీలో అవసరం ఉన్నదా లేదా సమాజంలో? ఉన్నది. ఆర్ఎంపీలో ఉన్న అనుభవం మీదనే మనం చెప్తారు. ఆ డాక్టర్లు చదువుకున్న వాళ్ళందరూ వేస్ట్. మనుషుల మీదనే ప్రయోగాలు చేస్తుంటారు. మీరు చచ్చిపోయేదానిక కూడా అవుతుంది అంటారు. చచ్చిపోయినాక మాతోటి కాదు ఎంజాయ్ తీసుకోపోమని చెప్తారు. వాళ్ళు మీకు జరిగిన అనుభవం ఇందాక చెప్పి చూడండి. కనుక చెప్పండి. మా పెద్ద కొడుకున్నాడు. ఆయనకు అపెండిక్స్ వచ్చి ప్రతి నెల వచ్చేది. ఇక్కడ వరంగల్ ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అంతమంది డాక్టర్ల దగ్గర తిరిగిన అయినా ఇవ్వని చెప్పలేదు. లాస్ట్కు ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆయన దగ్గర పోతే ఆయన ఇట్లా పట్టుకొని చూడంగానే చెప్పిండు, ఇది అపెండిక్స్ ఉందా, గిన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకున్నాను. అప్పుడు మళ్ళీ ఎంబడే ఆపరేషన్ చేయించిన. అది ఇప్పుడు ఏముంటుందా అంటే ఏం ట్రబుల్ లేదు. ఆర్ఎంపీలో అంత బెస్ట్. ఆయనకు అవుతుంది అంటాడు, లేకపోతే పలానా కాడికి పొమ్మని చెప్తాడు. అంతేగాని వీళ్ళ లెక్క చదువుకున్న వాళ్ళ లెక్క మీద ప్రయోగాలు చేసి ఆఖరికి వచ్చేవారు చేతులు రావట్లేదు, పోయి తీసుకోపోయి ఎక్కడికైనా తీసుకోపోయి అని అంటారు. కరెక్ట్. చదువుకున్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ అట్లే ఉన్నారు. ఓకే, ఇది మాత్రం సత్యం. డాక్టర్ల దగ్గర పోతే 100-200 తోటి మేము ఇంటికి పోతాం. మేము చేసే పనులు ఏంటంటే 1000 పనులు గవర్నమెంట్ జాబ్లో మా ఏమన్నా డాక్టర్ వద్దంటారు. మా మమ్మల్ని డాక్టర్లు వద్దంటే మరి మేము ఎక్కడికి పోవాలి? 1000 ఎట్లు సంపాదిస్తాం? కూలి చేసుకునేటోళ్ళం. పెద్ద హాస్పిటల్ పంపించాలి మిమ్మల్ని. హాస్పిటల్ పోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండద్దా? రోజు కూలి చేసేటోళ్ళకి ఎంత జీతాలు? ఏం జీతాలు వస్తాయి? రోజు చేసేటోళ్ళకి 400-500 కూలి పోతే ఏమవుతాయి? పైసలు పట్టుకొని పోతే మందులకు కూడా సరిపోతలేవు. ఆటో ఛార్జీలు కూడా ఎక్కినాయి. మరి వాళ్ళు ఇంటి లేరు. మేము వద్దాట పెద్ద డాక్టర్ పంపించాలని మేము అందరినీ. ఆధార్ కార్డు ఇచ్చిండు. చిన్నదానికంటే లక్షలు కావాలి. ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలి వద్దా? ఉండాలి. ఆర్ఎంపీ డాక్టర్ ఉంటేనే మంచి. ఎంజాయ్ చేస్తాడు. లక్షల జీతాలు తంగి ఇంటికాడ క్లినిక్లు పెడితే వాడే చేస్తాను. మరి ఆ లంచోడికి ఎట్లా చేస్తాను? వాడు 1000 జీతాలు తీసుకొని ఎంఏ చేస్తాడు. వాడే చేస్తాను. మరి బయట
ఏ బద్మాష్ అత్తలే రక్త పరీక్షలు చేయబడుకో రక్త పరీక్ష రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ట్రీట్మెంట్ ఎవరు మనుషులు చచ్చిపోతారు ఇక్కడ చిన్న చిన్న వాటి కోసం పోయి ఎక్కడ 8 గంటల లైట్ లో కూర్చోవాలి పొద్దున 10 గంటలకు పోతే సాయంత్రం మధ్యాహ్నం 4 గంటలకే చూస్తాడు వాడు ఎంజీఓలో చూసుకొని వచ్చి అక్కడికి వస్తాడు ఇప్పుడైనా వాడు అంత బరాబర్ ఇష్టం పెద్ద డాక్టర్లు ఫస్ట్ ఎంజీఓలో కరెక్ట్ సర్వీస్ ఎంజీఓలో కరెక్ట్ సర్వీస్ చేయకుండా సంత హాస్పిటల్ పేషెంట్లు రిఫర్ చేసుకుంటా ఎవడేవాడు పెద్ద హాస్పిటల్ రమ్మని చెప్పేది వాడికి ఇక్కడ మీకు చెప్పే పెద్ద హాస్పిటల్ డాక్టర్ ప్రతి ఒక్కరు ఎంజీఓలో డాక్టర్లు మరి ఎంజీఓలో చేయమని వాళ్ళను ఎందుకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ ఎవడు పెట్టుకోమన్నాడు ప్రతి ఒక్క ఎంజీఓ చేసే డాక్టర్ మీ పెద్ద డాక్టర్లు ఎవరైతే స్ట్రైక్ చేస్తారో మన సొంతంగా హాస్పిటల్స్ ఉన్నాయి ప్రజల హాస్పిటల్ వరంగల్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి పెద్ద డైరెక్ట్ హాస్పిటల్ మరి అక్కడ మేము మాట్లాడుకొని ఎంజీఓ చేసేవాడికి డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్ ఇవ్వద్దు వాడు ఎంజీఓలో గంట సేపు చూస్తాడు పోయి ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటాడు వద్దంటాను మమ్మల్ని చూడొద్దాడు ఇక్కడ మీరు బరాబర్ చేయండి వాడికి అవసరం ఉంటే అక్కడికి అవసరం ఉంటే ఆడికి పోతాడు తలకాయ నొప్పి ఆర్ఎంపీ ఉండాలి తలకాయ నొప్పి వేసినోడు ఎక్కడ పోయి పెద్ద హాస్పిటల్ చూసుకున్నాడా పంపించాలంటే మిమ్మల్ని అవసరం పబ్లిక్ మీరు కాంటాక్ట్ ఉంటారు రేపు మంచిగా చెడడం మీ దగ్గరికి వస్తాం మేము వాడేవాడకి ఎక్కడెక్కడ ఉంటారు వాడు పని చేయడం చేస్తారు మరి ప్రైవేట్ హాస్పిటల్ పని చేయమను గవర్నమెంట్ లో కరెక్ట్ సర్వీస్ చేయమను సొంతంగా ప్రైవేట్ పెట్టుకొని ఇప్పుడు ఎగ్జామ్లో 2 గంటలు చూస్తాడు పోయి సంత హాస్పిటల్ పెట్టుకుని ఆడు దుకాణం పెట్టుకుంటాడు ఇంచడానికి రెఫరెన్స్ సర్జరీ రన్ చేసుకుంటాడు అవన్నీ మాట్లాడరు అది కాదా ఇది ఒకటే ప్రాబ్లం మీరు పోయి మీ పనులు మీరు వేసుకోవాలి ఇక్కడ బంద్ చేయకుండా ఇక్కడ చాలా మంది పేషెంట్లు 2000 రూపాయలు అయిపోతుంది ఇక్కడ ఎవరో చెప్పింది ఎవరు రారు డాక్టర్లు ఉండొద్దు మాట్లాడుకుంటాం మేము వాళ్ళు వచ్చి వానికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి స్ట్రైక్ చేస్తే మేము మాట్లాడదాం పో మీ పని మీరు చేసుకోవాలి పట్టించుకుంటాడా మాకు మాట్లాడతా ఇప్పుడు మాట్లాడినా మంచిగా రేవలైనా వస్తే నా పేరు రాసి చెప్పు భయం కాదు దాకా 200 మంది పనికి పోయి తీసుకొని పోతారా మేము ఇలా కాకపోతే రేపిస్తాం అయ్యా అంటాం హాస్పిటల్ అట్లా నమ్ముతారా మాకు ఆర్ఎంపీ లేకపోతే మేము బతకాం గవర్నమెంట్ ఉన్నాడా ఇంకా ఏం మాట్లాడాలి ఆయన గోళీ అంటే ఇవన్నీ పిల్లలు అసలు మరి పని చేస్తేనే మేము బతుకుతాం లక్ష్మీటండ మేడపల్లి ఎంబీబీఎస్ డాక్టర్లు మందులు రాస్తారు 4 ఇంజక్షన్లు రాస్తారు ఆ ఇంజక్షన్లు ఎవరేయాలి మరి ఆర్ఎంపీ లేకపోతే ఊళ్ళో ఆర్ఎంపీ కనుక లేకపోతే ఎవరేయాలి ఆ సూదులు ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తాడా రాసినోడు వచ్చి ఇక్కడ రోజు బీపీ చెక్ చేస్తాడా నాకు రోజు బీపీ చెక్ చేయాలి పొద్దుగా లేవగానే చేస్తాడా మరి ఎంబీబీఎస్ డాక్టర్ సర్వీస్ చేస్తాడా ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలి మరి ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి మనం పోతే 300 రూపాయల ఫీజు 2 గంటల సేపు ఊకున్నాక వాడు చేయి పట్టుకొని టెస్టులకని 5000 రూపాయలు తెంగుతాడు. అదే ఆర్ఎంపీ డాక్టర్కు ఫోన్ చేయగానే వస్తాడు, బీపీ చూస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు, అప్పటి మనం మాకు సర్వీస్ చేస్తాడు. అదే ఎంబీబీఎస్ డాక్టరు గవర్నమెంట్ పైసలతోటి చదువుకొని హాస్పిటల్ పెట్టుకొని డ్యూటీ చేసుకుంటా, డ్యూటీ వదిలిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని అందులో పోయి సర్వీస్ చేసుకుంటాడు. అదే ఎంబీబీఎస్ డాక్టర్లను ఊరికో 2 పెట్టి మాకు సర్వీస్ చేయను. ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి మేము ఎందుకు పోతాం? వాళ్ళ దగ్గరికే పోతాం కదా. ఇవాళ వాళ్ళు ప్రజల సొమ్ముతోటే చదువుకొని హాస్పిటల్ పెట్టుకొని మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్లు వద్దనడం కారణం ఎక్కడిది? అదే ఎంబీబీఎస్ డాక్టర్ ఊళ్ళకి వచ్చి సర్వీస్ చేయను చేస్తే మేము కూడా ఓకే కదా, మేమే పోతాం కదా వాళ్ళ దగ్గరికి. మాకు అర్ధరాత్రి ఏమైనా ఇబ్బంది అయితే ఏ ఎంబీబీఎస్ ఆ డాక్టర్ వచ్చి చూడరు. లోకల్లో మాకు ఆర్ఎంపీలు ఉంటారు, ఆర్ఎంపీలే చూస్తారు మమ్మల్ని. మా ఊరికి ఆర్ఎంపీలు అంటే కంపల్సరీ కావాల్సిందే. ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేస్తే వస్తాడు, 50 రూపాయలు పెట్టి చూసి చేస్తాడు, మాకు తగ్గుతుంది. ఇప్పుడు స్పాట్లో మాకు ఏమవుతుంది లెక్కపడకపోతే మాకు ఎంత లేదన్నా 5000 పట్టుకొని పోవాలి. మరి మాకు ఆర్ఎంపీ డాక్టర్లు అవసరమా, మాకు ఎంబీబీఎస్ డాక్టర్లు అవసరమా? ఆర్ఎంపీ డాక్టర్లు పక్కగా కావాలి. ఆర్ఎంపీ డాక్టర్లు మాకు కావాలి. గ్రామ స్థాయిలో ఏ రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా కూడా 24 గంటలు సర్వీస్ ఇచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లు. ఏ పాంగ్ వచ్చినా, తేలు వచ్చినా
ఓ బీపీ చెక్ చేయాలన్నా ఆయన ఇచ్చేది 50 రూపాయలకు ఒక ఇస్తే అందులో ట్యాబ్లెట్ వేస్తాడు, ఇంజక్షన్ వేస్తాడు, చెక్ చేస్తాడు. అదే ఏదైనా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోతే ఆ టెస్టులు ఈ టెస్టులు అని 5,000 నుంచి 10,000 దాకా దొప్పుతారు. మళ్ళీ మాకేం జరిగేదేం లేదు. మాకు ఆర్ఎంపీలు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళ వాస్తవానికి వాళ్ళ సేవ ఎక్కువ ఇప్పుడు ఊళ్ళో చేసేది. వేరే దేశంలో ఉన్నట్టు ఎంబీబీఎస్ డాక్టర్లు మన లేదు. ఆస్ట్రేలియాలో ఒక 10,000 మందికి 250 మంది డాక్టర్లు ఉంటారట. మన భారతదేశంలో 10,000 మందికి 5 డాక్టర్లే ఉన్నారు. అంటే అక్కడిక్కడ ఎంత తేడా ఉన్నదో తెలుసా? మొదలు 10,000 మందికి 150 మంది ఎంబీబీఎస్ డాక్టర్లను చేయమని అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ మన ఆర్ఎంపీ డాక్టర్లు అందరు బంద్ అవుతారు. మీరు ఇంటింటికి వచ్చి చూపిస్తాడు ఏదో మాట్లాడరు. ఆర్ఎంపీ డాక్టర్ పోతే మాకు లేకపోతే వాళ్ళు వెళ్ళదు, అర్థమైందా? వచ్చి ఇంటికి వచ్చి సూది వేసి గోళీ ఇచ్చేటోళ్ళు అయితే మాట్లాడరు. ఎవడా మీరు మాట్లాడడానికి డాక్టర్ని బంద్ పెట్టదు. ఇదేమన్నా గవర్నమెంట్ సొమ్ము మీరు అన్న తింటాలా? కోరి హాస్పిటల్ పోతే 5,000 10,000 మలుతారు బయట పుణ్యానికి. రక్త పరీక్ష అంటారు, మూత్ర పరీక్ష అంటారు, ఆ పరీక్ష అంటారు, ఈ పరీక్ష అంటారు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఇంటికి వస్తాడు, గోలు ఎత్తాడు, సూది ఎత్తాడు. చిన్న చిన్న జ్వరాలు తక్కువ అవుతాయి. చిన్న చిన్న జ్వరాలకు హాస్పిటల్ పోయినా 5,000 10,000 తీసుకుంటారు వాళ్ళు బయట పుణ్యానికి.